దేవుని ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకబ్బును. భూరాజ్యములారా దేవుని గురించి పాడుడి, ప్రభువును కీర్తించుడి. అనాదిగానున్న ఆకాశ వాహనం ఎక్కువ వారిని కీర్తించుడి. ఆయన తన స్వరం వినబడజేయును, అది బలమైన స్వరము. దేవుని బలాత్సయమును ఆరోపించుడి. మహిమోన్నతుడై ఆయన ఇజ్రాయేలు మీద ఏలుచున్నాడు. అంతరిక్షమున ఆయన బలాత్సయమున్నది. తన పరిశుద్ధ స్థలముల్లో దేవుడు భీకరుడు. ఇజ్రాయేలు దేవుడే తన ప్రజలకు బలపరాక్రమములు అనుగ్రహించున్నాడు. దేవుడు స్తుతి నొందునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీ పాదశని సమీపిస్తున్నాము. ఈ పరిశుద్ధ దినమందు ఈ ప్రాతకాల సమయంలో చేరువచ్చిన ప్రతి ఒక్కరి పక్షంగా మీకు వందనాలు చెల్లించుకుంటూ ఇంకను మీ ఏర్పాట్లో రావాల్సిన వారి కొరకే ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, సకాలానికి నడిపించండి, ఆటంకాలు తొలగించండి, మార్గం సరళము చేయండి. మీ మందిరంలోనికి చేరుకున్న మాలో ప్రతి ఒక్కరిని కూడా మీ స్వాధీనంలో ఉంచుకొని ఆరంభం నుంచి ఆఖరి వరకు మాకు సమయోచితమైన సహాయం అందించి క్రమంగా నడిపించి మా మేలు నిమిత్తం, మీ మహిమ నిమిత్తం మమ్మను నా తండ్రి బలపరచమని, అలాగే ప్రతి విషయంలో కూడా మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సాధన సమయంలో కీర్తన గ్రంథంలో నుంచి 72వ సొలొమోను కీర్తన ఉత్తర ప్రతి భాగంగా మధు చదువుతాడు. కీర్తన గ్రంథంలో నుంచి సొలొమోను కీర్తన 72వ కీర్తన మధు ఉత్తర ప్రతి భాగంగా చదువుతాడు. ఉత్తర ప్రత్యుత్తర రీతిగా ఏర్పాటు చేయబడిన వాక్య భాగము 72వ కీర్తన. ఒక వచనం నేను, ఒక వచనం సంఘం చదువుకుందాం. దేవా, రాజునకు నీ న్యాయ విధులను, రాజకుమారునకు నీ నీతిని తెలియజేయము. నీతిని బట్టి నీ ప్రజలకును, న్యాయ విధులను బట్టి శ్రమనందిన నీ వారికిని అతడు న్యాయము తీర్చును. నీతిని బట్టి పర్వతములను, చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును. ప్రజలలో శ్రమనందు వారికి అతడు న్యాయము తీర్చును. బీదల పిల్లలను రక్షించి బాధపెట్టు వారిని నలగగొట్టును. సూర్యుడు నిలిచినంత కాలము, చంద్రుడు నిలిచినంత కాలము తరములన్నిటిను జనులు నీ యందు భయభక్తులు కలిగి ఉందురు. గడ్డి కోసిన బీటి మీద కురి వానవలెను, భూమిని తడుపు మంచి వర్షం వలెను అతడు విజయము చేయను. అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు. చంద్రుడు లేకపో వరకు క్షేమాభివృద్ధి కలుగును. సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు రాజ్యము చేయును. అరణ్యవాసులు అతనికి లోబడుదురు. అతని శత్రువులు మన్ను నాకెదరు. తార్షీసు రాజులు, ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదరు. షేబా రాజులను, సెబా రాజులను కానుకలు తీసుకుని వచ్చేదరు. రాజులందరూ అతనికి నమస్కారం చేసెదరు. అన్ని జనులందరూ అతన్ని సేవించెదరు. దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును. దీనులను, నిరాధారులను అతడు విడిపించును. నిరుపేదల యందును బీదల యందును అతడు కనికరించును. బీదల ప్రాణములను అతడు రక్షించును. కపట బలాత్కారముల నుండి అతడు వారి ప్రాణమును విమోచించును. వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును. అతడు చిరంజీవి యగును. షేబా బంగారము అతనికి ఇయ్యబడును. అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థన చేయుచుందురు. దినమంతయు అతన్ని పొగడుదురు. దేశములోను పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును. దాని పంట లెబానోను వృక్షముల వలె తాండవమాడుచుండును. నేల మీది పచ్చిక వలె పట్టణస్థులు తేజరిల్లుదురు. అతని పేరు నిత్యము నిలుచును. అతని నామము సూర్యుడు ఉన్నంత కాలము చిగుర్చుచుండును. అతనిని బట్టి మనుష్యులు దీవింపబడుదురు. అన్ని జనులందరూ అతడు ధన్యుడని చెప్పుకొందురు. దేవుడైన యెహోవా ఇజ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయువాడు. నామము నిత్యము స్తుతింపబడును గాక. సర్వభూమియు ఆయన మహిమతో నిండి ఉండును గాక. ఆమేన్, ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం మనం విడికి. మొదటిగా గాలింకి హిప్సీబా వచ్చి పాట పాడుతుంది. తర్వాత స్టాలిన్, చివరిగా సుప్రియ పాట పాడుతుంది.
మనుషులను నమ్ముకొని యేసు ప్రభు యేసు ప్రభు సమానులెవరు ప్రభు నీ సమానులెవరు ప్రభు సమానులెవరు ప్రభు నీ సమానులెవరు ప్రభు సమానులెవరు ప్రభు నీ సమానులెవరు ప్రభు సమానులెవరు ప్రభు సమానవ శ్రమానుభవమును సమస్త మానవ శ్రమానుభవమును సమస్త మానవ శ్రమానుభవమును సహించి వహించి ప్రేమించగల సహించి వహించి ప్రేమించగల నీ సమానులెవరు ప్రభో నీ సమానులెవరు ప్రభో సమానులెవరు ప్రభో సమానతత్వము సహోదరత్వము
సమానతాత్వము సహోదరత్వము సమానతాత్వము సహోదరత్వము సమంజసముగాను మాకు తెలుప సమంజసముగాను మాకు తెలుప నీ సమానులెవరు ప్రభో నీ సమానులెవరు ప్రభో సమానులెవరు ప్రభో పరార్థమై భవ శరీరమొసగినా పరార్థమై భవ శరీరమొసగిన పరార్థమై భవ శరీరమొసగిన పరోపకార నరావతార పరోపకార నరావతార నీ సమానులెవరు ప్రభో నీ సమానులెవరు ప్రభో సమానులెవరు ప్రభో ఓ పావనాత్ముడా ఓ పుణ్యశీలుడా ఓ పావనాత్ముడా ఓ పుణ్యశీలుడా ఓ పావనాత్ముడా ఓ పుణ్యశీలుడా పాపాత్ములను బ్రోవ పరమాత్మ సుధ పాపాత్ములను బ్రోవ పరమాత్మ సుధ నీ సమానులెవరు ప్రభో నీ సమానులెవరు ప్రభో సమానులెవరు ప్రభో నీ సమానులెవరు ప్రభో సమానులెవరు ప్రభో సమస్త మానవ శ్రమానుభవమును సమస్త మానవ శ్రమానుభవమును సమస్త మానవ శ్రమానుభవమును సహించి వహించి ప్రేమించగల సహించి వహించి ప్రేమించగల నీ సమానులెవరు ప్రభో నీ సమానులెవరు ప్రభో సమానులెవరు ప్రభో
మన ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములను నిర్మలం టీచర్ గారు చదువుతుండగా దయచేసి సంఘం నిలుచుండాలని మనం చేస్తున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. పరిశుద్ధ ఆదివారం మన ధ్యాన నిమిత్తమై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనముల వరకు చదువుకుందాం. ఇశ్రాయేలీయులకును కనానీయులకు జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారందరినీ శోధించి ఇశ్రాయేలు తరముల వారికి అనగా పూర్వము ఆ యుద్ధమును ఏమాత్రమును చూడని వారికి యుద్ధము చేయ నేర్పనట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి. ఫిలిస్తీన్ల 5 సర్దారుల జనులను, కనానీయులందరిను, సీదోనీయులను, బయల్హెర్మోను మొదలుకొని హమాతు వరకు పోవు మార్గము వరకు లెబానోను కొండల్లో నివసించు హివ్వీలను యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకిచ్చిన ఆజ్ఞల వాడు అనుసరించరో లేదో తెలుసుకున్నట్లు ఇశ్రాయేలును పరిశోధించుటకై ఆ జనములను ఉండనిచ్చను. కాబట్టి ఇశ్రాయేలీలు, కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, ఫెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులను జనుల మధ్య నివసించుచు వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు వారి కుమారులకు తమ కుమార్తెలను నిచ్చుచు వారి దేవతలను పూజించుచు వచ్చిరి. ఇట్లా ఇశ్రాయేలీలు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరచి బయలుదేవతలను దేవతా స్తంభములను పూజించరి. అందును గురించి యెహోవా కోపము ఇశ్రాయేలును మండగా ఆయన ఆరాము యొక్క రాజైన కోషని నిషాతాయిము చేతులకు దాసులొకటికి వారిని అమ్మివేశను. ఇశ్రాయేలు 8 సంవత్సరాలు
కోష నిషాతాయిమునకు దాసులుగా ఉండిరి. ఇజ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడు ఒత్నీయేలును రక్షకునిగా ఇజ్రాయేలు కొరకు నియమించి వారిని రక్షించను. యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చను కనుక అతడు ఇజ్రాయేలుకు న్యాయాధిపతి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా ఆరామ్న హారాము రాజైన కోష నిష్ఠాతాయిమునకు అతని చేతికి అప్పగించను. అతడు కోష నిష్ఠాతాయిమును జయించను. అప్పుడు 40 సంవత్సరముల దేశము నెమ్మది పొందను. అటు తరువాత కనిజ కుమారుడైన ఒత్నీయేలు మృతి పొందెను. దేవుడి వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. దయచేసి ప్రభునందు ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు తెలియజేస్తూ ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనకు మిమ్మల్ని స్వాగతిస్తూ ఉన్నాను. మన ధ్యాన నిమిత్తం చదువుబడిన వాక్య భాగం న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 1-11 వచనం. యెహోషువ గ్రంథాన్ని అవసరం మేరకు క్రమముగా ధ్యానం చేసి ముగించున్నాము. ఆ తర్వాత న్యాయాధిపతుల గ్రంథాన్ని మనం ప్రారంభించి ఉన్నాం. గత వారం 1వ అధ్యాయంలోని విషయాలు మనం ధ్యానం చేసి ఉన్నాము. తర్వాత ఇప్పుడు 3వ అధ్యాయం 11 వచనాలు చదువుకున్నాం. ఇందులో నుంచి మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటంటే, దేవుని చేత కొనబడి ఉన్నావా, అమ్మబడి ఉన్నావా? చాలా సులభంగా అర్థమయ్యేటటువంటి అంశం. దేవుని చేత అమ్మబడి ఉన్నావా లేక కొనబడి ఉన్నావా? చదువుకున్న వాక్య భాగములో దేవుడు ఇజ్రాయేలీల్ని వారికి అవిధేయతను బట్టి దాసులుగా అమ్మివేయడం అనే మాటను మనం చూస్తున్నాం. కనుక ఆ మాటలను బట్టి మనం ఏర్పాటు చేసుకున్న ధ్యానాంశం ఏమిటంటే, మనం ఎవరికి వారంగా పరీక్ష చేసుకోవాల్సిన విషయం, దేవుని చేత మనం అమ్మబడి ఉన్నామా లేక కొనబడి ఉన్నామా? మనకు తెలుసు, యేసు ప్రభు తన స్వరక్తం ఇచ్చి తన సంఘాన్ని కొనుక్కున్నాడు. అందులో మనం ఉన్నామా లేక అవిధేయులైన గుంపుని దేవుడు సాతానికి అప్పగించడమో లేదా అమ్మివేయడమో జరుగుతూ ఉన్న క్రమంలో ఆ గుంపులో మనం ఉన్నామా అనేది మనం వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండగా మనల్ని మనం యథార్థంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని ప్రభు ప్రేమలో మీకు మనవి చేస్తూ ఉన్నాను. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం నుంచి 7వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. యెహోషువ చనిపోయిన తర్వాత ఇజ్రాయేలీలు వారికి న్యాయాధిపతి లేని పరిస్థితుల్లో 1వ అధ్యాయంలో మనం ధ్యానం చేసిన రీతిగా వారు ప్రార్థన చేసి తమ ఎదుట ఉన్న ప్రదేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి, అది యూదులకు ఇచ్చినటువంటి విషయంగా గుర్తించి షిమ్యోనీయుల సహాయంతో యుద్ధం చేసి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత కూడా వారికి న్యాయాధిపతిని దేవుడు ఇంకా ఏర్పాటు చేయలేదు. అలాంటి పరిస్థితుల్లో వారు ఇష్టానుసారంగా తమ మధ్య ఉన్నటువంటి అన్ని జనాంగముతో వియ్యముంది వారు వారి దేవతలను పూజిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేశాడంటే, 5వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం నుంచి, కాబట్టి ఇజ్రాయేలీలు, కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, ఎబూసీలు అను జనుల మధ్య నివసించుచు వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనుచు వారి కుమారులకు తమ కుమార్తెలను ఇచ్చుచు వారి దేవతలను పూజించుచు వచ్చిరి. అట్టు ఇజ్రాయేలీలు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడిని యెహోవాను మరచి
బయలుదేవతలను, దేవతా స్తంభములను పూజించిరి. దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుంచి ఆశ్చర్యకార్యం ద్వారా విమోచించబడి వాగ్దాన దేశానికి నడిపించబడి వారు చేసిన యుద్ధాల్లో దేవుడు తోడుగా ఉండి అద్భుతమైన విజయాలను ఇచ్చి వాగ్దాన దేశానికి వారికి అప్పగించిన తర్వాత వారు ఎవరినైతే ఉండనిచ్చుకున్నారో తమ దాసులుగా, దేవుడు వారిని వారికి పక్కలో బల్లాలుగా శోధించడానికి ఉంచుతానని చెప్పి సెలవిచ్చాడు. అయితే అన్ని విషయాలు జరిగిన తర్వాత కూడా ఇజ్రాయేలీలు వారి మధ్య ఉన్నటువంటి అన్యులతో ఉయ్యమొందినారు. ఆ పై వాక్య భాగాలు చూస్తే అది వరకు జరిగినటువంటి యుద్ధాలను చూడనటువంటి వారు, ఇప్పుడున్నటువంటి యెహోషువ తర్వాత చనిపోయినటువంటి ఇజ్రాయేలీలు, అది వరకు దేవుడు సహాయం చేసి విజయాలు అందించిన అద్భుతమైన యుద్ధాలను ఎరిగినటువంటి వారు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. కనుక వారు ఏం చేస్తున్నారు? అది వరకు దేవుడు చేసిన అద్భుతాలను వారు ఎరిగిన వారు కాదు. పోనీ దేవుని తట్టు నడిపించడానికి వారికి న్యాయాధిపతి కూడా లేడు. కనుక వారి ఇష్టానుసారంగా భయము భక్తి లేకుండా, పెద్ద చిన్న లేకుండా, దేవుడు అనేటటువంటి ఆ జ్ఞానం లేకుండా అన్యులతో కలిసి వియ్యముంది అన్ని దేవతలను పూజిస్తూ దేవునికి కోపం పుట్టించారు. అన్ని దేవతలను పూజిస్తే దేవుడు ఊరుకుంటాడా? అసలు దేవుడు అన్యులను వివాహం చేసుకుంటేనే ఊరుకున్నాడా? ఆదికాండం 6వ అధ్యాయంలో అన్యులను వివాహం చేసుకున్నందుకు దేవుడు ఏం రప్పించాడు? జలప్రళయం. మర్చిపోయినారా? నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి దేవుని కుమారులు వారిని వివాహం చేసుకున్నారు. అందుని బట్టి ఏం రప్పించాడు? జలప్రళయం రప్పించాడు. మనకందరికి తెలిసిన విషయమే కదా. ఇక్కడ మరలా జలప్రళయం రప్పించాలి దేవుడు వారి మధ్య ఉన్న అనుజనులు వివాహం చేసుకున్నందుకు. కానీ ఎందుకు రప్పించలేదు? అప్పుడు ఒక వాగ్దానం చేసి ఆకాశంలో దేవుడు తన ధనుస్సును నిలిపాడు. ఆదికాండం 9వ అధ్యాయం 13వ వచనం ప్రకారంగా దేవుడు తన ధనస్సును నిలిపినాడు. ఆకాశంలోని 7 రంగుల ధనస్సు. ఎవరి ధనస్సు అది? ఆయన ధనస్సు అని చెప్పకండి, దేవుని ధనస్సు అది. కాబట్టి ఆ ధనస్సు నిలిపాడు. ఇక మరలా నేను అలాంటి జలప్రళయం రప్పించును అని. అందుకని రప్పించుకుని ఏం చేస్తున్నాడు? వారిని ఏం చేస్తున్నాడు? వీరందరూ కూడా ఇష్టానుసారంగా, న్యాయాధిపతి లేడు, ఇక పెద్ద చిన్న లేదు, గురువు దైవం అనేది లేదు, ఏమీ లేకుండా స్వేచ్ఛగా వారికి స్వేచ్ఛనిస్తే వారు ఏం చేశారు? మనకు దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. దేవుడు మనకిచ్చే స్వేచ్ఛలో నుంచి మనం ఇష్టపూర్వకంగా దేవుని సేవించాలి. అది దేవుడు కోరుకునేది. బలవంతంగా కాదు, భయపడుతూ, ఎవరికో భయపడుతూ కాదు. ఇక్కడ ఇజ్రాయేలీలు అలాంటి ఏ భయాలు లేని పరిస్థితుల్లో వారి స్వేచ్ఛను దుర్వినియోగం చేసి దేవుని ప్రజలైనటువంటి వీరు అన్ని జనులతో వియ్యముంది వారికి దేవతలు పూజిస్తూ ఉన్నారు. అందుకని న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిలపడుచు ఉండుట వలన తమ క్రియలతోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడువక తమ పూర్వీకుల కంటే మరి మిగుల చెడ్డవారైరి. ఇప్పుడే కాదు, దేవుడు ఒక్కొక్క న్యాయాధిపతిని ఇస్తూ ఉండగా న్యాయాధిపతికి మరొక న్యాయాధిపతి ఇచ్చే లోపల మధ్యలో గ్యాప్ ఉన్న ఆ సమయంలో కూడా వీరు ఇష్టానుసారంగా ఇదే పని చేస్తూ ఉన్నారు. న్యాయాధిపతి ఉంటే అటెన్షన్లో ఉంటారు, న్యాయాధిపతి లేకపోతే ఇష్టానుసారంగా ఉంటారు. అంటే అర్థం ఏంటి? మనుష్యుని వలన వీరు మనుషునికి భయపడి దేవుని యందు భక్తి నిలుపుతున్నారు. ఆ భక్తి నిలువదు. అట్టి భక్తి స్థిరము కాదు అనేది మనం రూఢిగా తెలుసుకోవాలి. మనుషులకు భయపడి లేక మనిషికి భయపడి దేవుని యందు భక్తి కలిగి ఉండాలి అని అనుకుంటే అది స్థిరమైన భక్తి కానే కాదు. ఇదిగో ఇక్కడ వీళ్ళు కనబడుతున్నారు. న్యాయాధిపతి ఉంటే భక్తి కలిగి ఉండడం, లేకపోతే ఇష్టానుసారంగా జీవించడం. మన బిడ్డలు కూడా ఇంట్లో ఒక రకంగా ఉంటారు,
బయట ఒక రకంగా ఉంటారు. ఎందుకంటారు? వారికి ఇంట్లో తల్లిదండ్రుల యొక్క భయం చేత, ఇంట్లో తల్లిదండ్రుల భయం చేత చాలా మంచి వారుగా ఉంటారు. కాలేజీకి వచ్చారు అనుకోండి, కాలేజీ లైఫ్ మారిపోతుంది. కారణం, అక్కడ తల్లిదండ్రుల భయం లేదు. కొంతమంది చదువు చెప్పిన టీచర్ వస్తూ ఉంటే తాగే సిగరెట్ పడవేస్తారు. ఆయన పోయిన తర్వాత మళ్ళీ దాన్ని ఎత్తుకొని తాగుతారు. అంటే అర్థం ఏంటి? మనుషుని భయం వలన అతడు ఆ రీతిగా ప్రవర్తిస్తున్నాడు. కానీ అది స్థిరం కాదుగా, తాగుతానే ఉంటాడు తాగేవాడు. అట్లాగే ఇంట్లో తల్లిదండ్రుల యొక్క భయం వలన ఒక రకంగా ఉంటారు మంచిగా, తల్లిదండ్రులు లేనప్పుడు ఇంట్లోనే ఇంకొక రకంగా ఉంటారు. కాబట్టి మనుషుని భయం వలన, మనుషుల భయం వలన దేవుని యందు భక్తి కలిగి ఉన్నారు అని అంటే అది స్థిరమైనది కానే కాదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. వారికి స్వేచ్ఛ వచ్చినప్పుడు వారు చెడిపోతారు. దేవుని భయము వలన, దేవుని యందలి ప్రేమ వలన, దేవుని పట్ల మనం భక్తి కలిగి ఉంటే అది స్థిరమైనది. మనం ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం 2వ భాగం. మొర్దెకైని దేవుడు ఆ దేశంలో హెచ్చించిన తర్వాత, రాజు అంతటి స్థానానికి హెచ్చించబడ్డాడు. అప్పుడు దేశంలో అన్ని జనులైన వారు ఏమి తలంచారో చూడండి. దేశ జనులలో యూదుల ఎడల భయము కలిగిన గనుక అనేకులు యూదుల మతము అవలంబించిరి. మొర్దెకై యూదుడు గనక, రాజు అంతటి అధికారిగా ఉన్నాడు గనక అతని మతం అవలంబిస్తే అంతా బాగుంటుంది అనుకున్నారు. అందుని బట్టి అంటే మొర్దెకై వలన భయం వలన లేక యూదుల వలన భయం వలన వారు యూదా మతమును అవలంబించిరి. ఆ భక్తి స్థిరము కాదు. మొర్దెకై పోతే మరలా వాళ్ళు యథారీతిగా వెళ్ళిపోతారు. మా పూర్వీకులు ఈ దేవతను పూజించారని. కాబట్టి మనుషులకు భయపడి, మనిషికి భయపడి దేవుని యందు భక్తి కలిగి ఉండాలి అని ప్రయత్నిస్తే అట్టి నీ భక్తి స్థిరమైనది కానే కాదు. నీవు స్వతహాగా, నీవు ఇష్టపూర్వకంగా దేవునికి ఇచ్చిన స్వేచ్ఛలో నుంచి నీ సృష్టికర్త అయిన దేవుణ్ణి నీవు సేవించడానికి పూనుకుంటే అన్ని కాలాలలో, అన్ని స్థితిగతుల్లో అది స్థిరముగా ఉంటుంది. బండ మీద వేయబడిన పునాది వలె, బండ మీద కట్టబడిన ఇల్లు వలె గాలి వచ్చినా, వరదలు వచ్చినా, మరి ఏమి వచ్చినా, వాన వచ్చినా అది స్థిరముగా ఉంటుంది, కూలిపోదు. అందుకే పౌలు అంటాడు, ఎత్తైనను లోతైనను, ప్రధానులైనను అధికారులైనను, ఉపద్రవమైన వస్త్రహీనత అయినను, కరువైనను ఖడ్గమైనను, ఉన్నవేను రాబోనవేను క్రీస్తు యేసునందలి నా దేవుని ప్రేమ నుండి నన్ను ఎడబాప నేరవని నేను రూఢిగా నమ్ముచున్నాను అన్నాడు. ఎన్ని చెప్పాడు? అది భక్తి అంటే. ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుణ్ణి విడిచిపెట్టనటువంటి భక్తి, అది స్థిరమైన భక్తి, దేవుడు కోరుకునే భక్తి, మనకు క్షేమమిచ్చే భక్తి. గమనించండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో పౌలు భక్తుడు ఒక చక్కని మాట చెబుతున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాను. మేము ఎదుట లేనప్పుడు పత్రికల ద్వారా మాటల యందు ఎట్టివారమై ఉన్నామో, ఎదుట ఉన్నప్పుడు క్రియ యందు అట్టివారమై ఉందమని అట్లనువాడు తలంచుకొనవలెను. ఏమంటున్నాడు? మీ ఎదుట మేము లేనప్పుడు పత్రికల్లో మా మాటలు ఏ రీతిగా ఉన్నాయో మేము అలాంటి వారమే. మీ ఎదుట ఉన్నా అలాంటి వారమే, మీ ఎదుట లేనప్పుడు కూడా అలాంటి వారమే. మనుషుల ఎదుట ఒక రకం, మనుషులు లేనప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు మరొక రకం కాదు. మా యొక్క జీవితం యథార్థమైనది. కాబట్టి పౌలు యొక్క భక్తి అలాంటిది. పత్రికల్లో ఏ మాటలైతే రాశాడో మనుషులు ఎదుట కానీ మనుషులు లేనప్పుడు కానీ అతడు అలాంటి వాడే అయి ఉన్నాడు కనుక పౌలు ఇందాక నేను చెప్పిన ఆ మాట చెప్పగలిగినాడు. అది స్థిరమైన భక్తిగా కొనసాగించుకోగలిగినాడు, దేవుడు మెచ్చే భక్తిగా కొనసాగించుకోగలిగినాడు. కనుక ఒక్కసారి మనం ఆలోచన చేసుకుందాం, మన భక్తి ఎలాంటిది. చిన్నప్పటి నుంచి మనం తల్లిదండ్రుల యొక్క భయముతో భక్తి కలిగి ఉన్నాం. యవన ప్రాయం వచ్చిన తర్వాత నీకుగా నీవు యేసు ప్రభువును ప్రేమించి, నీకుగా నీవు యేసుని అనుసరించాలని
బాప్తిజం తీసుకుని ఉంటే, నీ స్వేచ్ఛలో నుంచి నీ స్వతహాగా బాప్తిజం తీసుకుని తీర్మానం చేసుకుని ఉంటే, ఇప్పటికీ నీవు అదే భక్తిని కొనసాగిస్తుంటే దేవుడు నిన్ను ఆస్వాదించునుగాక. లేని ఎడల తల్లిదండ్రుల యొక్క భయం వలన భక్తిని అనుసరించి ఉంటే ఇప్పుడు నీ భక్తి ఏమైపోయింది? వీరిలాగా నీవు ఇష్టపూర్వకంగా జీవిస్తున్నావా? దేవునికి వేరుగా జీవిస్తూ ఉన్నావా? అయితే దేవుడు నిన్ను అమ్మివేయనుద్దేశిస్తున్నాడు. ఉమ్మివేయ కాదు, అమ్మివేయనుద్దేశిస్తున్నాడు. గమనించండి, ఇక్కడ 3వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. అందును గూర్చి యెహోవా కోపం ఇజ్రాయేలు మీద మండగా, ఎందును గూర్చి ఇజ్రాయేలీలు వారి ఇష్టానుసారంగా అన్యులతో వివ్యముంది వారి దేవతను పూజిస్తూ దేవుని కోపం పుట్టించిన కారణాన అందును గూర్చి యెహోవా కోపం ఇజ్రాయేలు మీద మండగా, ఆయన అరామ్నహరాయిము యొక్క రాజు అయిన కూషన్ రిషాత్ తాయిము చేతులకు దాసులగుటకై వారిని అమ్మివేసెను. వారిని అమ్మివేసెను. దేవుడు అమ్మివేశాడు. ఎవరిని? అవిధేయులను. అందుకే చెప్పాను అంశం, దేవుని చేత అమ్మివేయబడ్డావా, కొనబడ్డావా అని. దేవుని చేత కొనబడితే నీకు క్షేమమే, దేవుని చేత అమ్మివేయబడితే నీకు క్షేమమే లేదు. వీరు దాసులగుటకు అమ్మివేయబడ్డారు. అన్ని జనాంగానికి దాస్యం చెయ్యాలి, ఊడిగం చెయ్యాలి. ఐగుప్తు దేశంలో చేసినటువంటి దాస్యం చెయ్యాలి. దేవుడే స్వయంగా వారిని అమ్మివేశాడు. ఐగుప్తు దేశంలోంచి వారి పితరులను దేవుడు కొనుక్కున్నాడు, స్వకీయ సంపాద్యముగా కొనుక్కున్నాడు. అద్భుత కార్యాల ద్వారా వారిని విమోచించినాడు. ఎర్ర సముద్రం దాటించినాడు, బండలోంచి మధురమైన జలము తాగించినాడు, మన్నాను కురిపించినాడు, మాంసం ఇచ్చాడు, వాగ్దాన దేశాన్ని చేర్చినాడు. ఇన్ని అద్భుత కార్యాలు చేసి వారికి ఒక హెచ్చరిక చేశాడు. మీరు కట్టని పురములలో, నాటని తోటలలో, తవ్వని బావుల్లో మీరు తిని త్రాగి తృప్తి పొందిన తర్వాత మనసును మదించి మీ దేవుడు యెహోవాను మరచెదరేమో, జాగ్రత్త సుమా అన్నాడు. దేవుడు అన్ని మాటలు చెప్పి హెచ్చరించినప్పుడు కూడా వారు మనసును మదించి కట్టని పురముల్లో నివసించి, తవ్వని బావుల్లో నీళ్లు త్రాగి, నాటని తోటల్లో ఫలాలు భుజించి, మనసును మదించి దేవుణ్ణి మరిచి, దేవునికి కోపం పుట్టించి, అట్టి దేవుని చేత అమ్మివేయబడి దాసులుగా ఉండుటకు. ఎంత ఘోరమైన కార్యం, ఎంత అవమానకరమైన కార్యమో చూడండి. గొప్పగా చెప్పుకుంటారు, దేవుడు మా పితరులను అద్భుత కార్యాల ద్వారా విమోచించినాడు, నడిపించాడు, వాగ్దాన దేశాన్ని ఇచ్చాడని. ఇప్పుడు ఏం చెప్పుకుంటారు? ఇప్పుడు ఆ చరిత్ర చెప్పుకుంటారా? చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టుగా చరిత్ర చెప్పుకొని ఇప్పుడు మన జీవితాన్ని ఏదో గౌరవం తెచ్చుకోవాలని చూస్తే ప్రయోజనం లేదు. ఇప్పటి మన జీవితాన్ని బట్టి మనకు గౌరవం, మనకు బిరుదులు, మన యొక్క డిగ్రీలు ఇవి కాదు మన గౌరవం తెచ్చేది, మన ప్రవర్తన మనకు గౌరవం తెస్తుంది. కాబట్టి వీళ్ళు చరిత్ర చెప్పుకొని ప్రయోజనం లేదు. ఇప్పటి వీరి ప్రవర్తన ఎట్లా ఉంది? ఇష్టానుసారమైన జీవితం, దేవునికి కోపం పుట్టించేటటువంటి జీవితంలో ఉన్నారు కనుక వారు అట్టి దేవుని చేతనే అమ్మివేయబడ్డారు. ప్రభునందు ప్రియులారా, యెషయా గ్రంథం 50వ అధ్యాయం 1వ వచనం కూడా చదువుకుందాం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. యెహోవా ఈలాగు సెలవిచ్చున్నాడు, నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడ ఉన్నది? నా అప్పుల వారిలో ఎవరికి మిమ్మల్ని అమ్మివేసి తిని మీ దోషములను బట్టి మీరు అమ్మబడితిరి. నాకు అప్పుల వారు ఉండి నేను మిమ్మల్ని అమ్మివేయలే, నేను మిమ్మల్ని నా అప్పుల వారికి అమ్మివేసిన అప్పు తీర్చుకోలే, మీ దోషములను బట్టి మీరే అమ్మివేయబడ్డారు, మీ దోషములను బట్టి మీరు అమ్మబడితిరి అని దేవుడు తన ప్రజలతో చెబుతూ ఉన్నాడు. అలాగే పౌలు భక్తుడు కూడా రోమాపత్రిక 7వ అధ్యాయం 14-15 వచనాలు, రోమాపత్రిక 7వ అధ్యాయం 14-15 వచనాలు చదువుతున్నాం చూడండి. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఏలయనగా నేను చేయనది నేను ఎరుగను, నేను ఇచ్చయించినది చేయక ద్వేషించినదియే చేయుచున్నాను. అమ్మబడిన వారి పరిస్థితి ఇది. మనం మంచి చేయాలనుకుంటాం, చేయలేము. అంటే అర్థం ఏంటి?
మనం పాపమునకు అమ్మబడి ఉన్నాము, శరీరానికి అమ్మబడి ఉన్నాము. పౌలు చెప్తున్నాడు, క్రీస్తులోనికి రాకమునుపు అతని పరిస్థితి, నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. శరీర సంబంధమైన జీవితం ఎవరిలో ఉందో వారు పాపమునకు అమ్మబడిన వారే. మేలైనది చేయాలనుకుంటున్నారు కానీ చేయలేకపోతున్న వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా పాపమునకు అమ్మబడిన వారే. వారు వాక్య వెలుగులో శరీర సంబంధులై ఉన్నారు తప్ప ఆత్మ సంబంధులైన వారు కానే కాదు. అలాగే 19వ వచనం, నేను చేయగోరు మేలు చేయక చేయగోరుని కీడు చేయుచున్నాను. మేలు చేయాలనుకుంటున్నా కానీ మేలు చేయకపోగా కీడు చేస్తూ ఉన్నా. అంటే అర్థం ఏంటి? నీవు పాపమునకు అమ్మబడి ఉన్నావు. కాబట్టి ఇప్పుడు పాపం ఏం చెబితే అది చేస్తావు, నువ్వు నీ శరీరం ఏం చెబితే అది చేస్తావు. దేవుడు చెప్పింది నీకు తెలుసు, చెయ్యాలనుకుంటావు, చెయ్యలేవు. నీ పాప స్వభావం ఏం చెబితే, నీ శరీరం ఏం చెబితే అదే చేస్తావు. నీ మనసేమో, నీ ఆత్మేమో మంచి చేయాలనుకుంటుంది కానీ చేయలేకపోతున్నావు. నీవు నీ స్వభావం, పాప స్వభావం ఏమి చెబితే, నీ శరీరం ఏం చెబితే అదే చేస్తున్నావు. అంటే నీవు అమ్మబడి ఉన్నావు అని అర్థం. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం, సంహరింపబడుటకును హతము చేయబడి నశించుటకును నేనును నా జనులను కూడా అమ్మబడిన వారము. మేము దాసులముగాను దాసురాండ్రముగాను అమ్మబడిన ఎడల నేను మౌనముగానుందును. ఏలైనగా మా విరోధిని తప్పించుకున్నటకై మేము రాజులవగు తమను శ్రమపరచుట యుక్తము కాదు అనెను. మేము మా సహోదరులు మా జనాంగం అమ్మబడి ఉన్నాం సంహరించబడ్డానికి. ఎస్తేరు మొర్దెకైల కాలంలో జరిగినటువంటి సంభవం ఇది. అమ్మబడి ఉన్నాం చంపబడ్డానికి. మా పరిస్థితి ఇట్లా ఉంది. వారు గ్రహించినారు, వారు అమ్మబడిన విషయం వారు గ్రహించారు కాబట్టి ప్రయత్నం చేశారు, ప్రార్థన చేశారు, తిరిగి దేవుని చేత కొనబడ్డారు. ఒకవేళ ఇప్పుడు ఈ వాక్య వెలుగులో మన జీవితాలు పరిశీలన చేసుకుంటే మనం అమ్మబడిన వారముగా మనం గుర్తిస్తే మనం ఏం చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి, మన జీవితాలని మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుని చేత మనం కొనబడే వరకు విశ్రమించకూడదు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి మనం కొనుక్కోవాలి, తన సొత్తుగా చేసుకోవాలి. అప్పుడే మన క్షేమం. ఇతడు నా యొక్క సొత్తు, జలప్రళయం వచ్చినా సరే నోవా నా సొత్తు, క్షేమాన్ని పొందుకుంటాడు. కరువు వచ్చినా, ఉపద్రవం వచ్చినా, తెగులు వచ్చినా, ఏమొచ్చినా ఇతడు నా సొత్తు. 5వ బూరకాలంలో మిడతలు వచ్చినా దేవుని ముద్ర, అతని నొసటిని ముద్ర చూచి ఏమి కీడు చేయలేవు. ఎందుకంటే దేవుని సంపాద్యం వారు, దేవుని చేత కొనబడిన వారు. కాబట్టి దేవుని చేత కొనబడిన వారికి క్షేమం. అన్ని స్థితిగతుల్లో, అన్ని కాలాల్లో సమస్త క్షేమాలు సమకూరుతాయి. కనుక మనం అమ్మబడిన వారముగా ఉంటే, అది మనం గుర్తిస్తే, మనం మౌనంగా ఉండుకోకుండా, ఈ జీవితంతోనే రాజీ పడకుండా జీవితాన్ని మార్చుకోవడానికి, క్షేమకరమైన భవిష్యత్తుని పొందుకోవడానికి మనం ప్రార్థన చేయాలి, ప్రయత్నం చేయాలి. వీరు మౌనముగా ఉంటానంటున్నారు, మౌనముగా ఉండనంటున్నారు. కాబట్టి ప్రయత్నం చేశారు, రాజుతో మనవి చేశారు, 3 దినాలు ఉపవాసం ప్రార్థన చేశారు. దేవుడు రాజు మనసు మార్చాడు, యూదులకు అనుకూలమైన చట్టం చేయించాడు, శత్రువులను సంహరింపజేశారు. వారు క్షేమంగా ఉన్నారు. పైపెచ్చు మొర్దెకై రాజు తర్వాత రాజు అంతటి వాడుగా హెచ్చించబడ్డాడు. దేవుని చేత కొనబడితే క్షేమము హెచ్చించబడతాం. అమ్మబడితే క్షేమము లేదు, ఉన్న క్షేమం పోతుంది. దాసులముగా మనము జీవించబద్దులమై ఉన్నాం. కాబట్టి వీరు దేవుని చేత అమ్మబడ్డారు. వారు అన్యులకు వియ్యముంది, అన్యులతో వియ్యముంది, వారి దేవతలు పూజించి దేవుని కోపం పుట్టించినారు గనక దేవుడు వారిని అమ్మివేశాడు దాసులుగా ఉండడానికి. ఇక దాసులే 8 సంవత్సరాలు వారు దాసులుగా ఉన్నారు. ఆ దాస్యములో నలిగిపోతూ ప్రాణాలు విసిగిపోతూ ఉంటే అప్పుడు గుర్తుకొచ్చాడు దేవుడు. అప్పుడు ప్రార్థన చేశారు వాళ్ళు.
అప్పుడు ప్రార్థన చేశారు. 9వ వచనం చూడండి. ఇజ్రాయేలీలు యెహోవాకు మొర్రపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడు ఒత్నీయేలును రక్షకునిగా ఇజ్రాయేలు కొరకు నియమించి వారిని రక్షించెను. ప్రార్థన చేశారు, ప్రయత్నం చేశారు. దేవుడు వారి యొక్క మనసును చూశాడు. వీరు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నారు, నాకు మొరపెట్టుకుంటున్నారు అని దేవుడు వారి పట్ల కృపను కనబరిచి కాలేబు తమ్ముడు కుమారుడైన ఒత్నీయేలును, కాలేబుకి అల్లుడే ఆయన ఒత్నీయేలును ఏమిగా ఏర్పాటు చేశాడు? రక్షకునిగా ఏర్పాటు చేశాడట. మనమేమో రక్షకుడు అంటే యేసుప్రభువే అంటే చాలామంది రక్షకులు ఉన్నారు బైబిల్లో. మనకు న్యాయాధిపతి గ్రంథంలో వరుసగా వస్తారు, చూద్దాం తర్వాత. ఒత్నీయేలుని వారికి రక్షకునిగా ఏర్పాటు చేసి వారిని విడిపించినాడు. 40 సంవత్సరాలు ఒత్నీయేలు యొక్క నాయకత్వాన వారు నెమ్మది పొందుకున్నారు, విడిపించబడి. కాబట్టి అవకాశం ఉంది. దేవునికి మనం మొరపెట్టుకోగలిగితే, నిజంగా మన జీవితాన్ని మార్చుకోవాలన్న తపన మనలో ఉంటే ఆ తపన చూస్తాడు. నీకున్న తీవ్రమైన వాంఛను చూస్తాడు. ఆయన హృదయ వాంఛను నెరవేర్చే దేవుడు కనుక నీవు దేవుని పట్ల అలాంటి తీవ్రమైన వాంఛ కలిగి ఉంటే అందుని బట్టి దేవుని జీవితాన్ని మారుస్తాడు. లేదులే నా జీవితం ఇంతేలే అని అనుకుంటే నీ జీవితం అంతే, అయినా పర్వాలేదు, ఇంకా దిగజారిపోతుంది. సాతానుడు పాపం ఎంతగా నిన్ను నలిపివేయాలో అంతగా నలిపివేస్తాడు. అలాంటి పరిస్థితి రాకమునిపే అందుకే అంటాడు ప్రకటన గ్రంథంలో, దీపస్తంభము తీసివేయబడక మునిపే మారు మనసు పొందము. నీవు మనసు పొందు, లేనిడలా నేను యుద్ధకు వచ్చి నీ దీపస్తంభమును తీసివేస్తాను. ఆత్మ దేవుడు పెట్టిన దీపం. ఆ ఆత్మ పోతే, ఈ దేహంలోంచి ఆత్మ పోతే ఇది శవమే. ఆత్మ ఉంటేనే ఇది శరీరం. ఆత్మ పోతే ఈ శరీరం ఏమైపోద్ది? శవం అయిపోద్ది. ఇంట్లో ఉన్న శరీరం పందిట్లోకి వస్తుంది, ఇంట్లో బెటరు. కాబట్టి దేవుడు పెట్టినటువంటి ఆత్మదీపం ఆరిపోక మునిపే, దేవుని చేత తీసివేయబడక మునిపే మారు మనసు పొందము. ఏ ఏ విషయాల్లో మారు మనసు పొందాలనో ఆయా విషయాల్లో మారు మనసు పొందు. కొన్ని విషయాల్లో మారు మనసు పొందాం, మంచిది. ఇంకా కొన్ని విషయాల్లో మనం మారు మనసు పొందాల్సిన విషయం ఉన్నదేమో, ఆ విషయాల్లో కూడా మనం మారు మనసు పొందాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. అటు జీవితం మనకు క్షేమకరమైనది. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 2-3 వచనాలు చదువుతున్నాను. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 2-3 వచనాలు. ధూళి దులుపుకొనుము యెరూషలేమా, లేచి కూర్చుండము చెరపట్టబడిన సీయోను కుమారి, నీ మెడకట్లు విప్పివేసుకునము. యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు, మీరు ఊరకే అమ్మబడితే కదా, రోకలియకే మీరు విమోచింపబడెదరు. ఊరుకోవద్దు యెరూషలేమా, సీయోను కుమారి, ఊరుకోవద్దు, రాజీపడి అట్లాగే ఉండిపోవద్దు, మౌనముగా ఉండవద్దు. ఏమంటున్నాడు? నీ మెడకట్లు విప్పివేసుకో, ధూళి దులుపుకొనుము. ఇప్పటి వరకు నీ ఇష్టపూర్వకంగా జీవించిన జీవితంలో అంటుకున్న ధూళి ఉన్నదే, ఆ ధూళిని దులుపుకో. పాపమనే దాస్యం క్రింద ఉన్నావే, ఆ మెడకట్లు విప్పుకో. ఎందుకంటే మీరు ఊరకనే అమ్మబడ్డారు మీ దోషములు బట్టి. ఇప్పుడు రోకలియకే మీరు విమోచించబడెదరు. అంటే రోకలీయకుండా క్రీస్తు రక్తం చేత మీరు కొనబడతారు, నా సొత్తైన జనముగా చేయబడతారు. అపోస్తల కార్యం గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం అంటున్నాడు. అట్టి సంఘంలో మనం చేరిపోతాం. ఎప్పుడు? ధూళి దులుపుకున్నప్పుడు, మెడకట్లు విప్పుకున్నప్పుడు, దేవుని తట్టు తిరిగినప్పుడు, మన జీవితాలు పూర్తిగా మార్చుకున్నప్పుడు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘములో మనం చేరిపోతాం. అట్టి వారికి దేవుడు ఆశీర్వాదము, క్షేమాన్ని అనుగ్రహించువాడై ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాలు చదువుతున్నాను. పేతురు రాసిన
మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాలు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా. మన దోషాలను బట్టి మనం ఇప్పుడు అమ్మవేయబడ్డాం. పాపమునకు, శరీరానికి దాసులుగా ఉండడానికి, ఊడిగం చేయడానికి అమ్మివేయబడ్డాం. దేవుని తట్టు తిరిగామా, ధూళి దులుపుకున్నామా, మెడగట్లు విప్పుకున్నామా, అమూల్యమైన క్రీస్తు రక్తము చేత విమోచింపబడిన వారముగా దేవుని యొక్క సంఘములో మనం చేరిపోతాం. కాబట్టి ఈ సమయంలో మనం ఆలోచన చేసుకోవాలి, దేవుని చేత మనం అమ్మివేయబడిన వారమా, కొనబడిన వారమా? న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఇజ్రాయేలీలు వారికి గతంలో ఎన్నో అద్భుతాలు చేశాడు దేవుడు. అవన్నీ మరిచిపోయి, అటు దేవుణ్ణి కూడా మరిచిపోయి, వారి మధ్య ఉన్నటువంటి అన్య జనాంగంతో వియ్యం ఉంది. వారి కుమార్తెలను తమ కుమారులకి ఇచ్చి వివాహం చేసుకొని, వారి కుమార్తెలను అన్యజనుల యొక్క కుమారులకి ఇచ్చి వివాహం చేసి, అదనంగా వారి దేవతలను పూజించి దేవునికి కోపం పుట్టించినారు. దేవుడు ఊరుకుంటాడా? వీరికేనా నేను ఇన్ని అద్భుత కార్యాలు చేసింది, ఇందుకేనా వీరిని ఐగుప్తు దేశం నుంచి విడిపించి నడిపించింది అని వాపోతాడు కదా, ఆయన చింతిస్తాడు కదా. అలాంటి పరిస్థితుల్లో దేవుడు వారిని అమ్మివేయడం జరిగింది. 8 సంవత్సరాల తర్వాత, 8 సంవత్సరాలు దాస్యంలోనే ఉన్నారు. మొదటి సంవత్సరం వారు దేవుని తోట తిరగలే. 2వ సంవత్సరం దాస్యంలోనే ఉన్నారు, దేవుని జ్ఞాపకం చేసుకోలే. 3వ సంవత్సరం దాస్యంలోనే ఉన్నారు, దేవుని జ్ఞాపకం చేసుకోలే. 5వ సంవత్సరం, 6వ సంవత్సరం, 7 సంవత్సరాలు దాస్యంలోనే ఉన్నారు, దేవుని జ్ఞాపకం చేసుకోలే. 8వ సంవత్సరం వచ్చేసరికి వారి ప్రాణములు విసిగిపోయినాయి, అప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకున్నారు. మనం ఎన్ని సంవత్సరాల నుంచి దాస్యంలో ఉన్నామో, ఎన్ని సంవత్సరాల నుంచి పాపమునకు ఊడిగం చేస్తూ ఉన్నామో, ఎన్ని సంవత్సరాల నుంచి శరీర సంబంధమై ఉన్నామో. దేవుడు ఏలేదారు అంటున్నాడు, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య ఉంటారు? ఎంతకాలం మీరు 2 తలంపుల మధ్య ఉంటారు? ఏమి జవాబు చెబుతాం? ఎన్నాళ్ళ మట్టుకు? ప్రభువా, ఈ సంవత్సరం కూడా నన్ను వదిలేయి, వచ్చే సంవత్సరం అని అంటారా? ప్రభువా, ఈ ఉద్యోగ జీవితంలో నన్ను వదిలేసేయి, రిటైర్ అయిన తర్వాత నేను చూసుకుంటాలే అని అంటారా? ప్రభువా, పెళ్ళయ్యేదాకా నన్ను వదిలేసేయి, పెళ్ళైన తర్వాత నిన్ను జ్ఞాపకం చేసుకుని అంటారా? ప్రభువా, ఉద్యోగం వచ్చిన తర్వాత అని అంటారా? వాయిదా వేయొద్దు. రేపేమి జరుగునో మనకు తెలియదు, రేపేమి జరుగునో మనకు తెలియదు. అందుకే నేను చెబుతుంటాను, నిన్నటి దినం మన చరిత్రలో కలిసిపోయింది, రేపటి దినం గ్యారంటీ లేనిది, నేడు అనే దినం మన ఉనికిలో ఉంది. అందుకే దేవుడు కూడా నేడే రక్షణ దినం అంటాడు, రేపు అనలే, నేడే. నా గొర్రెలు నా స్వరము వినును, నా మాట వాని చెవిని పడగానే అవి నాకు లోబడును. ఎన్ని సంఘ కార్యక్రమాల్లో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నామో, నిమ్మకు నీరెత్తినట్లు ఉంటే, కఠినంగా ఉంటే, మార్పు చెందని వారముగా ఉంటే ఏం సమకూర్చుకుంటామట? రోమపత్రిక 2వ అధ్యాయం 4వ వచనం ప్రకారంగా, దేవుని యొక్క అనుగ్రహైశ్వర్యము మిమ్మల్ని మారు మనసు పొందుటకు ప్రేరేపించు ఉన్నదని ఎరుగక మీ హృదయ కాఠిన్యమును బట్టి మీకు మీరే దేవుని ఉగ్రతను సమకూర్చుకునిచున్నారు. మన శత్రువులు కాదు, మనకు మనమే దేవుని ఉగ్రతను సమకూర్చుకునిచూ ఉన్నాం. ఎన్ని సంవత్సరాలు సమకూర్చుకున్నామో. కొంతమంది 10 సంవత్సరాలు సమకూర్చుకుని ఉంటారు, చాలదా? ఇంకా కావాలన్నా? కొంతమంది 15 సంవత్సరాలు చాలునానండి. సామెతల గ్రంథంలో అంటాడు, చాలునని పలకనివి అందులో జారకండి. చాలు ప్రభువా, ఇంతవరకు నేను ఈ పాప జీవితం నలిగిపోయింది చాలు, నశించిపోయింది చాలు, ఇక శేష జీవితం ఏ పాటిదో తెలియదు, మిగిలిన శేష జీవితంలోనైనా నేను ఈ బిడ్డగా నేను దీవించబడాలి, సంతోషించాలి, నా జీవితాన్ని మార్చు, ఇదిగో ఉన్న పాటను నేను వచ్చుచున్నాను. 315వ పాట పాడుకున్నాం, ఉన్న పాటను వస్తూ ఉన్నా, నీ పాద సన్నిధికి నన్ను రక్షించు అని మనసారా కానీ మనం చెప్పగలిగితే తక్షణమే దేవుడు మనల్ని, మన జీవితాన్ని మారుస్తాడు.
అందుకొరకే ఆయన మన హృదయ వెలుపల సిద్ధంగా ఉన్నాడు. ఆలస్యం చేయడు. ఆలస్యం చేస్తే శాస్త్రాన్ని ఏం చేస్తాడని దేవుడికి తెలుసు. కనుక మనం ఆలస్యం చేయకూడదు. ఆలస్యం చేస్తే ఏమవుద్ది? దేవుడు మనకు రక్షణ కొరకు ఇచ్చిన సమయం దాటిపోయిన తర్వాత ప్రకటన గ్రంథంలో చెప్పినట్లుగా నేను దానికి మారు మనసు పొందుటకు సమయం ఇస్తాను, కానీ అది మారు మనసు పొందనల్లదు కనుక నేను దాని పిల్లలను మంచం పట్టించి బహుశ్రమల పాలు చేతును అన్నాడు. అది జరగబోయేది. మనం తాత్సారం చేసామంటే, ఉపేక్షించినామంటే, వాయిదా వేసామంటే, ఆ సమయం దాటిపోయిందంటే ఇక మన భవిష్యత్తు బహుశ్రమలతో కూడుకున్న భవిష్యత్తే. ఆ మీదట బుద్ధి లేని కనికెల వలె తలుపు దట్టి ఎలుగెత్తి ఏడ్చిన, ఏసే వలె ఎలుగెత్తి ఏడ్చిన ఆశీర్వాదం అనుగ్రహించబడదు, తలుపు తీయబడదు. అలాంటి పరిస్థితి రాకమునిపే దేవుని స్వరం వింటూ ఉండగానే, దేవుని మాట నీ చెవిన పడగానే దేవునికి లోబడి నీ జీవితాన్ని పూర్తిగా దేవుని సమర్పించి ఆయన బిడ్డగా మారిపోయి హెచ్చించబడి దీవించబడాలని దేవుని యొక్క వాక్యం ప్రోత్సహిస్తూ ఉంది. ఏం చేద్దాం? దేవుని చేత అమ్మబడదామా, కొనబడదామా? ఏ గుంపులో ఉన్నాం? ఎవరికి వారం? నా మట్టుకు నేను, మన మట్టుకు మనం దేవుని చేత అమ్మివేయబడిన గుంపులో ఉన్నామా, దేవుని చేత కొనబడిన గుంపులో ఉన్నామా? నీకు మేలు చేయాలని ఉంది, చేయలేకపోతున్నావంటే నీవు అమ్మివేయబడిన వ్యక్తివే. నీకు మేలు చేయాలని ఉంది కానీ కీడే చేస్తున్నావంటే నీవు అమ్మివేయబడిన గుంపులో ఉన్నావు. నీవు శరీరానుసారి అయితే, నీవు శరీర సంబంధి అయితే నీవు అమ్మివేయబడిన గుంపులో ఉన్నావు. ఇజ్రాయేలీలు అయితే 8 సంవత్సరాలకే మళ్ళా దేవుని తట్టు తిరిగారు. ఎవరికి వారు? ఎన్ని సంవత్సరాలు? ఇంకా ఎన్నాళ్ళ మట్టుకు దేవుని తట్టు తిరుగుదాం. దేవుని రక్తం ఇచ్చి కొనుక్కున్న జాబితాలో మనం చేరిపోదాం. దేవునికి ముద్ర మనకు ఉంటుంది, మన భవిష్యత్తు భద్రంగా ఉంటుంది. దేవుని చేత మనం దీవించబడతాం. పరిశుద్ధాత్మ దేవుడు మనం ప్రేరేపించి నడిపించి దేవుని చేత కొనబడిన గుంపులో చేర్చి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీ పాదశను సమీపిస్తూ ఉన్నాం ప్రభువా. యెహోషువ మృతి చెందిన తరువాత వారికి న్యాయాధిపతి ఇంకా ఏర్పాటు చేయబడిన పరిస్థితుల్లో ఇజ్రాయేలీలు వారికి మీరు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకొని వారి మధ్య ఉన్న అన్యజనాంగంతో వీయముంది వారి యొక్క దేవతలను అనుసరించి నీ కోపం పుట్టించి మీ చేత అమ్మివేయబడ్డారు. అయితే 8 సంవత్సరాలకే వారు మరలా నీ తట్టు తిరిగారు ప్రభువా. మీరు ఏర్పాటు చేసిన ఒత్నీయేలు నాయకత్వాన్ని 40 సంవత్సరాలు వారు నీ యందు భయభక్తులు కలిగి నెమ్మది కలిగి జీవించారు ప్రభువా. ఎన్ని సంవత్సరాలుగా మేము అమ్మివేయబడిన గుంపులో ఉన్నామో మేము లెక్కించడానికి సహాయం చేయండి. ఇక ఏ మేరకు మాకు శేష జీవితం మిగిలి ఉన్నదో గుర్తించడానికి సహాయం చేయండి. మిగిలిన మా శేష జీవితంలోనైనా ప్రభువా మీ సరక్తం ఇచ్చి మేము మీ చేత కనబడిన మీ సొత్తైన సంఘంలో చేర్చబడి మీ చేత హెచ్చించబడి దీవించబడి సమస్త క్షేమాలు అనిపించడానికి మమ్మల్ని ప్రేరేపించి నడిపించి ఆశీర్వించమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.